సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గణేశుని టాపిక్ అయితే తీసుకొచ్చాం నేను కావేరి. సో చాలామంది అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఈరోజు సెవెంత్ డే నవరాత్రులు అయితే పూర్తి చేసుకొని ఇప్పుడు 3 days కావచ్చు 5 days కావచ్చు నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయినాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నవరాత్రులలో. సో మేము కూడా చూస్తున్నాము అక్కడక్కడ. సో గైస్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే కావేరి అయితే గణేశుని గురించి అయితే బాగా స్టడీ చేసింది, బాగా ఇష్టమైన పండుగ మాకి. సో కావేరి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మీతో ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తుంది. చెప్పు కావేరి, అసలు గణేశుని గురించి, గణేశుని పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు కరతావత్ గణేష్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే కరతావత్ గణేష్ 70 feet. సో ఇంకా కరతావత్ గణేష్ నేనైతే ఇంక వెళ్ళలేదు చూడడానికి. సో చూడడానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. త్వరలోనే వెళ్తుంది కావేరి కూడా అక్కడికి. ఎందుకంటే గైస్ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే కరతావత్ గణేశుడు మన ఎక్కడ లేనంత పెద్దగా 70 feet పెట్టారు, హైయెస్ట్. సో గైస్ ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే చాలా పబ్లిక్ కూడా దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి ఏమంటారు భద్రత అయితే చాలా బాగా పెట్టారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. చూస్తున్నాం చాలామంది అయితే దర్శనం చేసుకుంటున్నారు. 11 days, ఇంకా 3 days ఉంది. 3 daysలో ఇంకా భక్తులు చాలా పెరుగుతారు అనేసి అక్కడ కమిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నది అంటే కరతావత్ గణేశుడు లడ్డు వేలంపాట అయ్యారు. అక్కడ ఉన్న భక్తులు, అక్కడికి వెళ్ళే భక్తులకి పంచుతారు అనేసి అయితే అక్కడ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళైతే. అండ్ మనం చూసుకున్నట్టయితే కరతావత్ గణేశుని స్పెషాలిటీ ఏంటంటే, చెప్పు కావేరి, నువ్వు బాగా సర్చింగ్ చేసావు కదా స్పెషల్ కరతావత్ గణేశుని గురించి. సర్చింగ్ ఏం లేదు కానీ మనం జస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో కరతావత్ గణేష్ ఇప్పుడు అన్ని గణేష్ ఎట్లా చేస్తారంటే ఒక ప్లేస్లో రెడీ అవుతుంది, ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్తాం. సో లైక్ ఇప్పుడు ధూల్పేట్ అని చెప్పుకోవచ్చు, అక్కడ అన్ని రెడీ అవుతాయి. సో ఇప్పుడు కరతావత్ గణేష్ గురించి మనం చెప్పుకున్నట్టయితే కరతావత్ గణేష్ అక్కడనే రెడీ అవుతుంది, అక్కడనే మనం పూజలు అన్ని ఏదన్నా అక్కడనే చేస్తాం. అండ్ ఇప్పుడు 7th day ఈ రోజుకి కాబట్టి 6 days ఉంటాయి. 6 days వరకు అయితే అక్కడ రోజు ఒక ఈవెంట్స్ అవుతూనే ఉన్నాయంట. ఇంకోటి కరతావత్ గణేశుడు ఫస్ట్ పూజ చేసింది కూడా మన తెలంగాణ సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అయితే చేశారు. సో అసలు ఫస్ట్ టైం ఒక సీఎం వచ్చి పూజ చేయడము మేబీ నాకు తెలిసిన కాడికి అయితే అంతే కదా కావేరి, ఫస్ట్ టైమే కదా సీఎంగా పూజ చేయడం. ఎందుకంటే లాస్ట్ టైం కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ గారు అయితే ఎప్పుడు చేయలేదని మాకైతే తెలుసు. మేబీ కేసీఆర్ కాదు కానీ కవితకు వస్తుండే. కొంతమంది నాయకులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, వాళ్ళు వచ్చి పూజలు అయితే చేసుకుంటుంటారు. అదైతే రొటీన్. ఎందుకంటే ఎంత పెద్ద వినాయకుడు అంత మంచి పూజలు చేసేటప్పుడు ఎవరికైనా రావాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కౌంటర్స్లో వెళ్ళే వాళ్ళకి వాటర్స్ అవైలబుల్ ఇస్తున్నారు. అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడే సాల్వ్ చేస్తున్నారు. ఎమ్మటే దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. సో కరతావత్ గణేశుని గురించి చెప్పుకోవాలంటే ఇక అంతే మేము చెప్పాల్సింది క్లారిటీ. అయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొక పాయింట్ ఏంటంటే కరతావత్ గణేష్ ఇప్పుడు అన్ని గణేష్ పడే రోజు బిఫోర్ డే అయినా పడుతుంది, లేకపోతే నెక్స్ట్ డే అయినా పడుతుంది. కరతావత్ గణేష్ ముందైతే బిఫోర్ పడుతుండే, ఇప్పుడు మన నిమజ్జనాలు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పడుతుంది. ఇప్పుడైతే కరతావత్ గణేష్ ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ బాలాపూర్ గణేష్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో బాలాపూర్ గణేష్ గురించి నువ్వేమనుకుంటావు? గైస్, బాలాపూర్ గణేశుడు ప్రతి ఏటా లడ్డు వేలంపాట అయితే పెరుగుకుంటూ వస్తుంది కానీ తగ్గట్లేదు. సో మరి ఈసారి ఎవరు కొంటారు, ఎంత వెళ్తుంది అని అయితే చాలామంది అయితే ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నారు. చూస్తారు కదా బాలాపూర్ గణేశుడు ఎలా ఉందో ఈసారి. సో నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటా. సో అక్కడ చెప్పుకున్నట్టయితే బాలాపూర్ ప్లేస్, అక్కడ ఏదైతే విలేజ్ ఉందో బాలాపూర్ వినాయకుడి వల్లనే ఫేమస్ అయింది. అక్కడ ఎంతో డెవలప్మెంట్ కూడా అయింది. సో ఇప్పుడు చాలామంది సిటీ అవుట్కట్స్ పీస్ఫుల్గా కావాలి అని అంటే మేబీ బాలాపూర్ వెళ్తున్నారు. అక్కడైతే చాలా గణేశుని పేరుతో మాత్రం చాలా ప్లేస్ డెవలప్ అయిందంటే ఏకైక ప్లేస్ అది బాలాపూర్ గణేశుని వల్లనే బాలాపూర్. సో ఎనీవేస్ ఈ ఇయర్ అయితే ఎంత కొంటారు, ఎవరు కొంటారు, ఎస్పెషల్లీ సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి అయితే చాలా కాంపిటీషన్ అయితే చూపిస్తున్నారని తెలుస్తుంది ఈసారి. ఎందుకంటే ఆ లడ్డు ఎవరు కొంటే వాళ్ళకి ఒకటి మంచి జరుగుతుందని అయితే ఒక నమ్మకం ఉంది. ఆ లడ్డుయే కాదు, ఏ లడ్డు గణేశుడు లడ్డు అంటే లక్ తీసుకొస్తుంది కాబట్టి జనాలు కొనాలి అనుకుంటారు. చూసారా గైస్, ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోవాలంటే బాలాపూర్ గణేష్ గురించి ఈ ఇయర్ అయితే ఒకటి స్పెషల్గా క్రియేట్ చేసినారు అక్కడ పబ్లిక్ మొత్తం. ఎట్లా అంటే ఇప్పుడు వేలంపాట ఉంటుంది కదా, నిమజ్జనంకి 1 day బిఫోర్ ఒక పర్సన్ 5,000 వేసుకొని, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే మనకి బాలాపూర్ గణేష్ 27 lakhsకి ఏదో పోయింది సో ఫైనల్గా. సో ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇప్పుడు ఆ 27,000 ఎండ్ ఆఫ్ 27,000 అయ్యేంత వరకు ఒక ఈచ్ పర్సన్కి 5,000 లాగా అయితే వేసుకొని నిమజ్జనం రోజు మళ్ళీ వేలంపాటకి రెడీ అవ్వాలని అయితే అదొక ప్లానింగ్ అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఇయర్ కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు వేలంపాట గురించి, లడ్డు గురించి.
కర్తవాద్ గణేష్ ఒక హయ్యెస్ట్ అని చెప్పి మనం ఎంత పూజలు చేస్తామో ఇప్పుడు సేమ్ అట్లనే బాలాపూర్ గణేష్కి కూడా అంతే పేరు వచ్చింది. కానీ బాలాపూర్ గణేష్ కూడా సేమ్ ఇప్పుడు మనము నార్మల్గా మనము లోకల్ మన గణేష్ ఎట్లయితే పెట్టుకుంటామో అట్లనే అనిపిస్తుంది, కానీ ఆ గణేష్కి చాలా పెద్ద పేరు వచ్చింది. సేమ్ కర్తవాద్ గణేష్కి నెక్స్ట్ ఇప్పుడు బాలాపూర్ గణేషే చెప్పుకోవచ్చు మనం. ఇంకోటి గైస్, బాలాపూర్ గణేశుడు మందిర్ ఎట్లా కట్టారంటే అయోధ్య మందిర్ లాగా కట్టారు. అసలు ఎస్పెషల్లీ అదే అట్రాక్షన్గా ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే నాకైతే మంచిగా అనిపించింది. ఎట్లా యాజ్ ఈజ్ అలానే కట్టారు అక్కడ. అసలు ఎవరు కట్టారో ఎవరు కానీ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక అయోధ్య రామ మందిర్ ఇక్కడ కట్టినట్టు అనిపించింది. అసలు బాలాపూర్ వినాయక కమిటీ వాళ్ళు అసలు ఎలా ప్లానింగ్ వచ్చిందో వాళ్ళకి అసలు ఎలా అనుకున్నారో కానీ సూపర్ అనిపించింది ఈసారి అయితే. సో ఎనీవేస్ ఇప్పుడు 3 daysలో చూద్దాము అసలు ఎవరు కొంటారు ఏంది, అసలు ఈసారి ఏంటి స్పెషల్, ఈసారి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మనము బాలాపూర్ గణేష్ గురించి మాట్లాడుకుంటే ఐస్ బ్లింక్ అవుతున్నాయి, హ్యాండ్స్ సంథింగ్ ఏదో స్పెషల్గా చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది బాలాపూర్ గణేష్ లోపల. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే రామ్నగర్ సిద్దిక్ బాయ్ అని తెలుసా నీకు? విన్నా పేరైతే. అంటే ఆయన వన్ ఆఫ్ ది ఫేమస్, ఇప్పుడు కాదు, ఆయన ఒక ముస్లిం. సిద్దిక్ బాయ్ అంటే హీస్ ఎ ముస్లిం పర్సన్. ఆయన ఒక 17 years నుండి పెడతాడంట గణేష్. ఓకే. ఆయన స్టోరీ విన్నా నేను. దాంట్లో ఏమని ఉందంటే ఒక 17 years నుండి పెడుతున్నాడు గణేష్. అంటే ఆయన ఏదో మొక్కుకున్నాడంట అప్పుడు, లైక్ ఆయన సిచ్యువేషన్స్ ఏవో బాగాలేని సిచ్యువేషన్లో ఆయన మొక్కుకుంటే ఆయనకి ఏదో ఆ కోరిక అనేది నెరవేరిన తర్వాత నుండి ఆయన గణేష్ పెట్టడం స్టార్ట్ చేసిండంట. సో అట్లా చిన్న చిన్న ఐడల్స్ పెట్టి వన్స్ ఇప్పుడైతే ఆయన చాలా పెద్ద గణేష్ విగ్రహం అయితే పెడుతున్నాడు. ఆయన చాలా గ్రాండ్గా చేస్తాడంట నిమజ్జనం కూడా. రామ్నగర్ సిద్దిక్ బాయ్ అని తెలిసే ఉంటుంది గైస్ మీ అందరికీ కూడా. సో చూసారు కదా గైస్, భక్తికి కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, అందరు ఈక్వల్ అన్నట్టు అందరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహేష్ ఇలాంటి స్లోగన్స్ చాలా మంచిగా చెప్తాడు గైస్, అంటే మంచిగా స్టడీ చేస్తాడు భూతద్దం పెట్టి. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ కర్తవాద్ గణేష్, నెక్స్ట్ వచ్చేసి బాలాపూర్, అండ్ నెక్స్ట్ దాని తర్వాత అయితే మనం రామ్నగర్ సిద్దిక్ బాయ్ గణేషే చెప్పుకోవచ్చు. సో ఇదంతా చూసారు కదా, సర్చింగ్ చేసి బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు 7th day అయింది కాబట్టి 3rd day 5th day అయితే నిమజ్జనం స్టార్ట్ అయినాయి కదా గైస్. సో చాలామంది అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డీజేలు కావచ్చు, చిన్న గణేష్ ఐడల్స్ కూడా డీజే ప్లే చేసుకుంటా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా అసలు ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత ఏమంటారు కదా, మొత్తం అసలు అక్కడ సేఫ్టీస్ కూడా చాలా క్రియేట్ చేసినారు అక్కడ పోలీస్ కానీ. సో గైస్ మీ అందరికి ఒకటి జాగ్రత్త చెప్పాల్సింది ఏంటంటే నిమజ్జనం టైంలో చాలా మంది అయితే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, కానీ ఒక భక్తితో ఎంజాయ్ చేయండి. కొంచెం ఏమంటారు, నేను చెప్పడానికి రావట్లేదు కానీ మీరు కొంచెం లైక్ ఇప్పుడు నిమజ్జనం టైంలో డ్రింక్ చేసి అక్కడ డాన్స్ చేయడాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా, కొంచెం అవన్నీ సేఫ్, అంటే మనం సేఫ్గా ఉండి అవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనకి మంచిది అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది గైస్ ఇప్పుడు చెప్పాల్సింది అయితే గణేష్ గురించి ఏమైతే మిస్ కాలేదు కదా కావేరి, మనం అయితే చెప్పాల్సింది ఏమైతే మిస్ కాలేదు.